కానీ మా పాస్టర్ గారు కారు తీసుకొని 3 నెలలు అయింది. కొత్త కారు, పాత కారు అన్నీ. ఇంతవరకు నేను దాంట్లో ఎక్కలే. పైసలు హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ఎందుకంటే ప్రభు పని కావాలని దేవుడు ఇస్తాడు అంతే సేవకులకు. కానీ దాని విషయంలో నేను ఒకటే అన్న పాస్టర్ గారితో, నేను కారులో వస్తేనే ఏదో గొప్ప కాదు. ఆమేన్, ఆమేన్ చెప్పాలి అందరు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఆటో పర్వాలేదు పాస్టర్ గారు, ఆటో సెట్ చేయండి, నేను ఆటోలో వస్తానని చెప్పిన. ఇప్పుడు నేను ఆటోలోనే వచ్చినా, నేనక కారు వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఒకనాడు విజయవాడ కాదు హైదరాబాద్ మీటింగ్స్కు నేను వెళ్ళినప్పుడు ఆయన మంచి బిజినెస్ మ్యాన్. ఆ బ్రదరు జగ్గయ్యపేట నుంచి హైదరాబాద్కు నన్ను తీసుకురావటానికి నా కోసము 2 కార్లు చేంజ్ చేసిండు. ఎందుకంటే నాకు కార్లు పట్టవు, నేను ఆటో వాళ్ళను. హల్లెలూయా. నాకు కార్లు పట్టవు, అవే నాకు పట్టవు. సో అయినంత వరకు నేను ఆటోలు ఉపయోగిస్తాను. కానీ ప్రభు పరిచయం ఇంకా రీతిగా మళ్ళీ కొన్ని స్థలాలకి వెళ్తున్నప్పుడు కొంతమంది 3 కార్లు 4 కార్లు చేంజ్ చేసేవారు. నాకు లాస్ట్కి నేను ఒక మాట, ఒక సిస్టర్, వాళ్ళు టీవీ స్పీకర్స్, అప్పుడు ఒక మాట ఆమె అన్నది, సిస్టర్ పెద్దది ఏమంటారు, బెంజీ కార్ అంట, నాకు తెలియదు ఆ పేరు. హల్లెలూయా. సిస్టర్ ఆ బెంజీ కారులో దాంట్లోనే ఎక్కిరండి మీరు అన్నది. నాకు బెంజీ కారుతో ఏమొద్దు, నేను అక్కడికి కూడింగ్కి రావాలంటే ఆటో సెట్ చేయి అని చెప్పింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏది ఏమైనా దేవుడు తన బిడ్డలకు ఇస్తున్నప్పుడు మనం అతిశయపడటానికి ఏమి కూడా లేదు. నేను చెప్తున్నా కదా, మా చర్చి ముందు కారు అంతే ఉంది. 3 నెలలు అయింది. మా పాస్టర్ గారు కారు ఇచ్చి పెట్టాడు. తాను కూడా ఎక్కువగా వాడేవాడు కాదు. మా పాప అంటూ అసలే ఎక్కదు సరిగ్గా. ఫ్యామిలీగా మీటింగ్స్ ఎక్కడైనా కుడిగా పోవాలంటే మేము వెళ్తాము, లేదు అని అంటే అక్కడనే ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మన జీవితంలో ఈ లోకంలో శాశ్వతమైనది ఏమీ లేదు. ఈ దినము ఒక విశేషమైనటువంటి వాక్యాన్ని మీ మధ్యలోకి నేను తీసుకొచ్చిన. చాలా మంది ఇంకా రాలే, ఎండింగ్లో వస్తారు ప్రేయర్లు చూపించుకోవటానికి. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులకు కావాల్సినది ప్రార్థనలు, వాక్యం కాదు. ఆమె చాలా స్థలాలు జరిగేవి అదే రీతిగా ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. కానీ దేవుని సన్నిధానంలో మనం అతిథులుగా మొదటిగా దేవునికి సమయం ఇవ్వాలి. తర్వాత దేవుని నుంచి మనం ఆపేక్షించేవారుగా మనం ఉండబోతున్నాం. ఆమె ఈ దినం నేను మీ మధ్యకి ప్రకటన గ్రంథాన్ని తీసుకొని వస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతోమంది సంతోషపడబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది సువార్థికులు అనేక విధాలు బోధిస్తున్నారు. కానీ ఈరోజు ప్రభు నాకు ప్రకటన గ్రంథం గురించి చెప్పి, ఇంకా నేను వాక్యం స్టార్ట్ చేయలేదు. అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్. మనం ఆరాధనలోకి వెళ్ళబోతున్నాము. దయచేసి వచ్చిన మీరు ధన్యులు. దయచేసి దేవుని మాటలు వినే కన్నా ముందు కమన్ స్టాండ్ అప్ ఎవ్రీవన్. అందరు లేచి పట్టుకోండి. ప్రభును స్తుతించటానికి ఆయన ఆత్మ అయిన వాడైంటున్నాడు. ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ప్రియులారా, ఆరాధన జరుగుతున్నప్పుడు ఒక్కరు తిరగకుండా, కళ్ళు మూసుకొని, దిక్కులు చూడకుండా దేవుని స్తుతించటానికి మనము దేవుని సన్నిధానంలోకి మనం వచ్చినాం. కాబట్టి మన ఆత్మ, ప్రాణ, శరీర దేహాలను ప్రభుకు మనం సమర్పించుకొని ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించమన్నాడు. ముఖస్థుతి దేవునికి అక్కరలేదట. ముఖస్థుతి ఆరాధన దేవుడు అంగీకరించడు. ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించు వారి వైపు ఆయన ఎదురు చూసేవాడుగా ఉంటా ఉన్నారు. అందరూ కూడా దేవునికి స్తోత్రాలు చెప్తాం. థ్యాంక్ యూ లార్డ్. We bless your name, O Lord.
దేవానికి స్తోత్రం, నీకు మహిమలు ప్రభా. నేను స్తుతించటానికి, నేను ఆరాధించటానికి ప్రభా, ఆత్మ అయిన దేవా నీ దగ్గరికి మేము వచ్చాం. మా అర్పణ అంగీకరించుకో ప్రభు, మా స్తుతి అంగీకరించు నాయన. అయ్యా, నువ్వు చేసినటువంటి మేలును ఉపకారముకై నీకు జాది కూతిస్తావు. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రం. హల్లెలూయా. దేవ యెహోవా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవునికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. Glory, glory. Come on, clap your hands. Everybody, గట్టిగా చప్పట్లు. Oh, glory. Hallelujah, hallelujah, hallelujah. తండ్రి నీకు స్తోత్రమునైనా. అందరి నోర్లు తెరిచి ప్రభుకు చెప్పండి. దేవానికి వందనాలు, వందనాలు. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. ఆయన సన్నిధి మన మధ్య చెల్లిస్తాము, ఆయన ఆత్మ మన మధ్య చెల్లిస్తుంది. గట్టిగా చప్పట్లు కొడుతుంది. ఎస్ గాడ్, వి ప్రైజ్ యు. రామశంకరి బాబా బాబా బాబా. గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టు. దేవునికి 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 మహిమ కలుగును గాక. తండ్రి నీకు స్తోత్రం, 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 స్తోత్రం. యూదాస్తుతి గోత్రపు సింహమా నీకు స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రమునైనా నీకు స్తోత్రం, స్తోత్రము ప్రభు. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ప్రియ ప్రగతి సాధీనమా. అందరూ పాడండి. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ప్రియ ప్రగతి సాధీనమా. నీవే కదా, నీవే కదా ఆరాధనా, ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆరాధనా. గట్టిగా చప్పట్లు ఆరాధనా. నీవే కదా, నీవే కదా ఆరాధనా, ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆరాధనా, స్తుతి ఆరాధనా. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞమార్చింది నీవేనని. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞమార్చింది నీవేనని. అహములనచి అధికారాలు అహముల చేసిన నీకు అసాధ్యమైన ఏమున్నది. అందరూ చెప్పండి గట్టిగా చప్పట్లు కొట్టి. అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ప్రియ ప్రగతి స్వాధీనమా. యూదా యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ప్రియ ప్రగతి స్వాధీనమా. నీవే కదా, నీవే కదా ఆరాధనా, ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆరాధనా, స్తుతి ఆరాధనా. నీవే కదా
స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన చేతుల పైకి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి నీకు మహిమ ప్రభు ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఈశ్వరను విడిపిస్తాను స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి మేము దొంగలిస్తాం నీ మహిమ మేము దొంగలిస్తాం స్తుతికి యోగ్యుడా అయ్యా స్తుతి సింహాసనాసీనుడా థ్యాంక్ యూ లార్డ్ పరిశుద్ధుడా జీసస్ ప్రభుకు చెప్తాం అయ్యా ఇటు స్తోత్రమయ్యా స్తోత్రం ప్రైజ్ కన్నీరు తుడిచెదేవా తండ్రి ఈ రాత్రి అనేకుల కన్నీరు ప్రభుత్వం అయ్యా తండ్రి ఈ చివరి రాత్రి ఆయన దేవుడు నీ భారము నుంచి నిన్ను విడిపించబోతున్నాడు బిడ్డ. స్తోత్రం థ్యాంక్ యూ జీసస్ ప్రభు నీ భారము నుంచి రాత్రి నిన్ను విడిపించబోతున్నాడు. ప్రతి సంఖ్యలు తెగి పడబోతావు. అపవాది కుతంత్రాలు లయమై కాబోతావు. యేసు నామములో నిన్ను పిలిచిన వాడు నమ్మకస్తులై కావున్నాడు. అందరూ చేతులు పైకి చేతులు కదిలిస్తూ దేవా నీ నీడలు నన్ను దాచుమయ్యా నీ నీడలు నన్ను దాచుమయ్యా చప్పట్లు
యేసయ్యా, నీ నీడలో నన్ను దాచుమయ్యా. అందరూ నా కాపరి, నా కాపరిగా. ఓ యేసయ్యా, నీ నీడలో నన్ను దాచుమయ్యా. కన్నీటి సమయంలో తల్లివైతే, బాధల సమయంలో తండ్రివైతే. కన్నీటి సమయంలో తల్లివైతే, బాధల సమయంలో తండ్రివైతే. అందరూ ఓ యేసయ్యా, నీ నీడలో నన్ను దాచుమయ్యా. అందరూ నాతో పాడండి. ఓ యేసయ్యా, ఓ యేసయ్యా, నీ నీడలో నన్ను దాచుమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హిందీలో పాడమా. मेरे साथ रहेगा मेरे प्यारे यीशु, तेरे बिना जीना सकूंगी. मेरे साथ रहेगा मेरे प्यारे यीशु, तेरे बिना जीना सकूंगी. हालेलुया, 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 हालेलुया. Everybody, हालेलुया, हालेलुया, हालेलुया. रात की अंधेरे में मेरे रोशनी बनकर आ, मौत की सुराहों में मेरे जीवन बनकर आ. रात की अंधेरे में मेरे रोशनी बनकर आ, मौत की सुराहों में जीवन बनकर आ. मेरे साथ रहे मेरे प्यारे, गट्टिगा चपटू. तेरे बिना जीना सकूंगी. मेरे साथ रहेगा प्यारे यीशु, प्यारे सकूंगी. हालेलुया, 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 हालेलुया. అందరూ చెప్పండి. హల్లెలూయా అంటూ. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ యేసయ్యా, నీ నీడలో నన్ను దాచుమయ్యా. కాపరిగా, ఓ యేసయ్యా, నీ నీడలో నన్ను దాచుమయ్యా. నా కుటుంబం కాపరి, నన్ను ప్రభా, నా కుటుంబాన్ని, నా జీవితాన్ని, నా భవిష్యత్తులో ప్రభా, నీ అరిచేతి కింద, నీ నీడ కింద ప్రభా. దయాళుడా, దాక్షవాడైనా, దాక్షిణ దేవా, నీకు స్తోత్రమయ్యా. 25లో ప్రవేశించటానికి, ఈ ఫిబ్రవరి నెల చూడటానికి ప్రభా, నీ దయను కప్పిన తండ్రి, నువ్వు చేసిన మేలును బట్టి, చేసిన ఉపకారాలను బట్టి నీకు స్తోత్రం, స్తోత్రం. ఊహించలేని మేలుతో ప్రభా నింపిన దేవ యెహోవా, స్తోత్రమయ్యా. కాపరి, ఈ రాత్రి నువ్వేమైతే అడుగుతావో రవిచ్చువాడుగా ఉంటావు. అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆశీర్వాదకరమైనటువంటి గంప, తన సన్నిధితో నింపబడినటువంటి ఆయన యొక్క ఆత్మ నీ మీద విశేషంగా ప్రభుత్వం వహించండి. 25వ సంవత్సరము ఆశీర్వాదకర సంవత్సరముగా, కన్నీరు తుడిచే సంవత్సరముగా, నీ తలను పైకెత్తే సంవత్సరం, నేను జ్ఞాపకము చేసుకునే సంవత్సరం. ఈ సంవత్సరం అనేక మంది యవన బిడ్డల పట్ల
దేవుడు ఉద్యోగాల ద్వారాలు తెరవు. తండ్రి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడల పట్ల స్తోత్రమయ్యా. ఉద్యోగాల ద్వారాలు తెరవబోతున్నాడు. అయ్యా మీకు వందనాలు. గృహాలు లేని వారికి సొంత గృహాలను తెలియజేస్తాం. ఆమేన్. ఈ సంవత్సరం అనేక మంది ఇళ్లను కట్టబోతాం. హల్లెలూయా. గృహాలను కట్టేవారుగా ప్రభు చేయబోతా ఉన్నాడు. స్తోత్రం. ఓ మీ పొలాలు పంటలు దీవింపబడబోతావు. ఆమేన్. మీ గంప పిండి నిండబోతా ఉన్నది. గ్లోరీ. మీ నూనె తక్కువ కాదు అంటా ఉన్నాడు. రాబా ఏ శత్రువు అయితే మీ గుడారం దగ్గర మిమ్మల్ని శోధిస్తున్నదో అది కనబడకుండా ఏడుదారులు పట్టుకొని పారిపోబోతాము. ఆమేన్. అందరి చేతులు ఎత్తి చెప్పండి. హల్లెలూయా. అసమాధానము, అసంతృప్తి, కలవరము, వేదన నవ్వు దూరపరచబోతాయి. అనేక కుటుంబాలు మారబోతా ఉన్నాయి. అనేక మంది రక్షణలోకి రాబోతా ఉన్నాయి. అనేక మంది దేవుని యొక్క భయములకి రాబోతా ఉన్నారని ప్రభు సెలవిస్తారు. వందనాలు, వందనాలు, వందనాలు. అందరూ చెప్పండి. స్తోత్రం. మా సర్వమంతా నీవేనయ్యా, నీకేగా చేసి తిని. మా సర్వమంతా నీవేనయ్యా. పాడండి. వేచి ఉన్నాను సర్వేమ దేవా, నీ ఆజ్ఞ పాటించెదను. వేచి ఉన్నాను సర్వేమ దేవా, నీ ఆజ్ఞ పాటించెదను. స్తోత్రం వందనం ప్రియేకుడా, నా హిమాని కేగా. వందనం ప్రియేకుడా, స్తోత్రం. నా పాడని. కలిసి పాడుతూ ఈ కోటి వాడను యేసయ్యా కోరుకుంటే. ఈ కోటి వాడను యేసయ్యా కోరుకుంటే. ఈ కోటి వాడను యేసయ్యా కోరుకుంటే. ఈ కోటి వాడను యేసయ్యా వందనం ప్రియేకుడా, ఘన మహిమని కేగా. అందరూ చెప్పండి. వందనం ప్రియేకుడా, ఘన మహిమని కేగా. ఈ పోటి దానను అందరూ చెప్పండి. నన్ను కోరుకుంటే. ఈ పోటి వాడను యేసయ్యా కోరుకుంటే. ఈ తల్లి గర్భంలో మాంసపు ముద్దగా ఉన్నప్పుడు ఆయన నిన్ను ఎరిగిన వాడుగా ఉన్నాడు. ఎంత గొప్ప ప్రేమ తండ్రి మీది. పేరు పెట్టి నిన్ను పిలిచినవాడు. ఓ థ్యాంక్ యూ లార్డ్. నువ్వు ఆయన సొత్తువై అయ్యా నువ్వు పిండమై ఉండగానే తండ్రి ప్రభు నిన్ను చూచినవాడు. స్తోత్ర. దేవుని కన్నులు నిన్ను చూచిన. దేవుని కన్నులు నిన్ను చూసి థ్యాంక్ యూ జీసస్. ఆయన నిన్ను రూపించిన విధము చూడగా అయ్యా కనులకు ఆశ్చర్యము థ్యాంక్ యూ కలుగు. లార్డ్. Glory be to God. ఆయన నిన్ను పేరు పెట్టి పిలిచిన దేవుడు. స్తోత్ర స్తోత్ర. మనమందరము దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు. నీకే మహిమ, నీకే ఘనతలు తెలియచేస్తాను. హల్లెలూయా. వాక్యముతో మాతో మాట్లాడి వినగల చెవులను గ్రహించగల మనస్సు ప్రతి ఒక్కరికి దయచేయండి. యేసయ్య పరిశుద్ధమైన నామమున ఈ ఆరాధన ఈ ప్రార్థన సమర్పిస్తున్నామని తండ్రి. ఆమేన్. కూర్చుందాం అందరూ. అలాగే ప్రతి ఒక్కరు కూడా
ఈ పులిపీటు నాకన్నా ఎత్తుగా ఉంది. హల్లెలూయా. వినండి. హల్లెలూయా చెప్పాలందరు. హల్లెలూయా. నేను చిన్నగా ఉన్నా, ఇది కొద్దిగా ఎత్తుగా ఉన్నది, ఇది ఏమైనా పర్వాలేదు. హల్లెలూయా అందరు చెప్పాలి. హల్లెలూయా. మరి ఒక్కసారి చెప్పడైనా యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నన్ను నిజంగా గౌరవించి ఈ యొక్క సత్తెనపల్లి ప్రాంతంలో మీటింగ్లు అరేంజ్ చేసినటువంటి అన్నయ్య అని కూడా నేను చెప్తాను. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఎక్కడికి పోయినా బ్రదర్స్ నాకు దొరుకుతూ ఉంటారు. హల్లెలూయా. తమ్ముళ్ళు దొరుకుతుంటారు, అన్నలు దొరుకుతుంటారు, అమ్మలు దొరుకుతుంటారు. ఎందుకంటే నాకు తల్లిదండ్రులు లేరు కాబట్టి. హల్లెలూయా. 2 తమ్ముళ్ళు ఉండు. హల్లెలూయా. ఒక తమ్ముడు 12 సంవత్సరాలైంది ఊరు వదిలిపెట్టిపోయి, ఎక్కడున్నాడో తెలియదు. హల్లెలూయా. ఒక తమ్ముడు దేవుని కృపతోటి నిజంగా మంచిగా ఉద్యోగం పొందుకొని 3 పిల్లలకు తండ్రిగా ఉంటూ మంచిగా కుటుంబము దేవునిలో ఉంటా ఉన్నది. హల్లెలూయా. అందరు చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా బ్రదర్ లూథర్ పాస్టర్ గారు ఎంతగానో ప్రేమించి ఇక్కడ సత్తెనపల్లి మీటింగ్స్ యాక్చువల్లీ గుంటూరులో ఏర్పాటు జరిగేది ఉన్నది. హల్లెలూయా. నిజంగా తెలియని రీతిగా ఇక్కడ ఏర్పాటు జరగడం ప్రభు యొక్క చిత్తమైంచున్నది. అందుకే నేను మీ మధ్యలోకి రావడం జరిగించున్నది. చాలా వరకు పాస్టర్ గారికి, తర్వాత సీను కుటుంబానికి, మరి ఒక పాస్టర్ ఉంటున్నాడు, నేను రమేష్ పాస్టర్ లీడింగ్ తీసుకున్నాడు, మిగతా సేవకులకు కూడా యేసుక్రీస్తు నామంలో నేను వందనాలు తెలియచేస్తున్నాను. చాలా వరకు మా గురించి జాగ్రత్త వహిస్తూ ఈ రీతిగా ప్రభు యొక్క నామాన్ని మహింపరచడానికి దూర ప్రాంతంలో నుంచి ప్రభు రావటానికి దేవుడిచ్చిన కృపకై వందనాలు. నాతో నా సంఘస్థురాలు చిన్నక్క అని ఆమె పేరు. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నాతో ఎవరన్నా ఒకరు వస్తున్నా నేను వెంట పెట్టుకొని వస్తా. ఒకవేళ మేము కుటుంబంతో వస్తే ఎవరిని తీసుకురాను. హల్లెలూయా. లేదంటే ఎవరినైనా మా పాస్టర్ గారు వెళ్తున్నప్పుడు ఆయన వెళ్తుంటాడు, తర్వాత నేను వెళ్ళే సమయంలో నేను వెళ్తూ ఉంటాను. ఈ రీతిగా నాతో నిజంగా ఆమె కూడా రావడం జరిగింది. నిజంగా మా యొక్క సంఘస్థుల తర్వాత నా భర్త యొక్క సహకారము. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా నిజంగా నా భర్త నేను ఎంతగానో ప్రోత్సహిస్తూ పరిచర్యలో చాలా వరకు నిజంగా చాలా మంది పురుషులు భార్యలు వాడబడుతుంటే ఇష్టపడరు అనమాట కదా. హల్లెలూయా. విశేషంగా ఆంధ్రాలో స్పెషల్ అనాయింటింగ్ అనమాట. అవే చెప్పాలి. హల్లెలూయా. స్త్రీలు వాడబడేది ఇష్టం ఉండదు, పురుషులే వాడబడాలంటుంటారు. హల్లెలూయా. అలే బాధపడబాకండి, నేను ఈ రీతిగా అంటున్నానని. హల్లెలూయా. నేనేదైనా డైరెక్ట్గా మాట్లాడతాను, కానీ అవే చెప్పాలి అందరు. కానీ మా భర్త ఆ రీతిగా కాదు. చాలా వరకు సేవలో ఆయన నన్ను ఎంకరేజ్ చేస్తూ ఆయన ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. తర్వాత నా బిడ్డ యొక్క ప్రార్థన. హల్లెలూయా. నా బిడ్డ కాదు, నా తల్లి ఆమె. హల్లెలూయా. నాకు తల్లి పోయిన తర్వాత నా కుమార్తె నాకు ఒక తల్లిగా ప్రభు ఆమెను ఇచ్చి ఉంటున్నాడు. హల్లెలూయా. షీఈస్ అ సచ్ ప్రేయర్ వారియర్. హల్లెలూయా. ఆమె ప్రార్థన మా దంపతుల జీవితంలో ఎంతగానో దేవుని కృప మాతో ఉంటా ఉన్నది. హల్లెలూయా. మా బిడ్డ ఎప్పుడు ఉంటా ఉంటాడు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు మమ్మీ, నీకోసం నేను ప్రార్థన చేస్తాను. దేవుని యొక్క సన్నిధానంలో నా యొక్క బిడ్డ ప్రార్థన మమ్మల్ని పరిచర్యలో ముందుకు నడిపిస్తా ఉన్నది. అందును బట్టి ఇలాంటి బిడ్డను దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి కోటి వందనాలు నేను తెలియచేస్తున్నా. హల్లెలూయా. దయచేసి మా కుటుంబం కోసము, మా పరిచర్య కోసము మీరందరూ ప్రార్థిస్తారా? చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. అందరు చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఒకటే ఆశ, అనేక ఆత్మలు దేవుని రాజ్యంలోకి తీసుకురావాలనే ఆలాపన మా హృదయంలో ఉంటా ఉన్నది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు నడిపిస్తున్నాడు. తిరిగి రేపు రాత్రి మా ట్రైన్ 9:30కు అమరావతికి మేము బయలుదేరబోతా ఉన్నాం. ఈ 2 దినాలు నిజంగా చాలా వరకు మా గురించి ఆలోచిస్తూ మంచిగా వంటలు చేసి పెట్టింది సహోదరి. ఆమె పేరు నాకు కుమారి అనుకుంటా కదా, ఏమో సీను వాళ్ళ మర్దలు కుమారి. ఎస్. హల్లెలూయా. ఆ పాప కూడా చాలా వరకు నేను ఎప్పుడు నందిగామ వచ్చినప్పుడైనా మంచిగా నాకు ఆమె భోజనాల విషయంలో చాలా వరకు జాగ్రత్త వహిస్తూ దేవుడు ఆ బిడ్డను దీవించునుగాక.
సీను ప్రతి విషయంలో నిజంగా మేము లాడ్జ్లో ఉన్నప్పుడు చాలా ఆతిథ్యం. ఆ బిడ్డకి ఎంతో ఆశ. చాలా వరకు ఆ బిడ్డ పరిచయ విషయంలో అమ్మగారు టీ తేవాలన్నా, టిఫిన్ తేవాలన్నా, ఏం కావాలి అమ్మగారు అంటూ చాలా వరకు ఆ బిడ్డ జాగ్రత్త వహించింది. ఆ బిడ్డను, ఆ బిడ్డ కుటుంబాన్ని దేవుడు మెండుగా దీవించునుగాక. హల్లెలూయా చెప్పాలందరూ. హల్లెలూయా హల్లెలూయా. పిల్లలందరూ చాలా వరకు స్టేజ్ డెకరేషన్ చేశారు. ఈ లైటింగ్స్, తర్వాత పర్మిషన్ ఇచ్చినటువంటి వారు, పోలీస్ ఏమి, తర్వాత కొంతమంది అధికారులు ఎవరెవరైతే దీంట్లో సహకరించారో ఒక సేవకురాలుగా నేను చెప్పాలా కాబట్టి నేను చెప్తున్నా. హల్లెలూయా హల్లెలూయా. మీ అందరికీ కూడా నిజంగా పాస్టర్ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అని చెప్తాడు. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు చిత్తమైతే, ప్రభు రాకడ ఆలస్యమైతే మరొక్కసారి మనము నిజంగా నేను దేవుని చిత్తం ఇక్కడికి వచ్చేది ఉంటే, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా ఉంటే మరొక్కసారి కలుస్తాము. హల్లెలూయా లేని ఎడల పరలోకంలో కలుసుకునే వారిగా మనం ఉండబోతున్నాము. ఆమేన్. అందరు చెప్దామా? హల్లెలూయా గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ప్రేమనేటువంటి దేవుని బిడ్డారా, నిజంగా దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్ళబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు దగ్గర ఈ దినము నేను ప్రార్థించినప్పుడు, నైనా ఏ మాటలు నీ బిడ్డలకు వినిపిస్తావని ప్రభు దగ్గర అడిగినప్పుడు ప్రకటన గ్రంథం గురించి ప్రభు చెప్పమని చెప్పి ఉంటున్నాడు. హల్లెలూయా. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరిస్తూ, పరిశుద్ధాత్మకు లోబడుతూ, వాక్యాన్ని పెడచెవి పెట్టకుండా దేవుని ఇది ప్రభు నాతో మాట్లాడుతున్నాడని మన జీవితాలను దేవునికి అప్పగించుకొని వాక్యానికి నిర్లక్ష్యము చేయకుండా వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకునే వారి ఉదాము. వాక్యానికి వెళ్ళే కన్నా ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతి మిక్కిలుగా ప్రేమించిన మా శ్రేష్టమైన దేవా, నీకు స్తోత్రాలు. నైనా యేసుక్రీస్తు నామంలో అయ్యా ఈ దినము ప్రభు నీ వాక్యముతో నీ బిడ్డలతో మాట్లాడండి. దీంట్లో ఏది కలపక, ఏది వేయక సూటిగా మాట్లాడండి. ప్రతి హృదయాలను ప్రభా ధైర్యపరచండి, బలపరచండి. నీ రాకడ కొరకు సిద్ధపరచవలసిందిగా ప్రోపేట మనవి చేస్తున్నాం. నేను మాట్లాడితే వినరు ప్రభా, నువ్వు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో తండ్రి నువ్వు మాట్లాడండి. నీ బిడ్డలను నీ రాకడ కొరకు సిద్ధపరిచి, ఎక్కడెక్కడైతే బలహీనులుగా నిష్ప్రయోజకులుగా ఉన్నారో ప్రతి ఒక్కరిని సరిపరిచి ప్రభా నామాన్ని మహింపరచుకోమంటూ యేసే పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. వాయిద్యాలు కొట్టేవారు ఎక్కడికి వెళ్ళకూడదు, అక్కడే కూర్చోండి. ప్రేమనేటువంటి దేవుని బిడ్డారా, ఈ దినము ప్రకటన గ్రంథము 19 బైబిల్ చదివారు క్లుప్తంగా నాకు అందించేవారు ఒక మౌత్ పెట్టుకొని అడముందు కూర్చోవాలి. ఇచ్చారా? ఓకే. క్లుప్తంగా నాకు అందియాలి. హల్లెలూయా హల్లెలూయా. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 15వ వచనాన్ని ఈ సమయంలో మనము ధ్యానించబోతున్నాం. దయచేసి చదవండి. జనములను కొట్టుటకై ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రతను మధ్యపుత్రుడిని త్రొక్కును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రేమనేటువంటి దేవుని బిడ్డారా, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 15వ వచనములో ఇక్కడ గమనించినట్లయితే జనములను కొట్టుటకు నోటి నుండి వాడిగల ఖడ్గము బయలువెడబడుతున్నది. ఈ మాట ఎందుకు ప్రభు హెచ్చరిస్తున్నాడు? ఎందుకు జనాలను కొట్టాలని దేవుని యొక్క తీర్మానమైంటా ఉన్నది? వాడిగల ఖడ్గము, దేవుని యొక్క వాక్యము రెండంచెలు గల ఖడ్గము. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ఏమైనది? రెండంచెలు గల ఖడ్గము. చాలా మందికి తెలియదు దేవుని యొక్క వాక్యము ఖడ్గము అని. ప్రైజ్ ది లార్డ్. ఈ ఖడ్గం అనేటువంటి వాక్యాన్ని వాళ్ళు తమకి ఇష్టానుసారంగా బోధిస్తూ ఉంటారు, తమకి ఇష్టానుసారంగా దీనికి మర్యాద ఇస్తూ ఉంటారు. తమ ఇష్టం వచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఒక బుక్ చదివే రీతిగా వాళ్ళు చదువుతూ దీనికి ఏమాత్రము విధేయత చూపించని వారుగా ఉంటున్నారు. ప్రేమనేటువంటి దేవుని మీరు అందుకంటాడు, నా వాక్యము ఏమైంచున్నది? బండను బద్దలు చేయవంటి ఏమైనది చెప్పాలా?
ఏమైనది? ఖడ్గము సుత్తి వంటిది కదా అంటా ఉన్నాడు. ప్రేమనేటువంటి దేవుని బిడ్డారా, ఒక పక్క దేవుని యొక్క వాక్యము బాగా గమనించండి. ఒక పక్క దేవుని యొక్క వాక్యము మనుషుల జీవితాలను సరిపరచడానికి వాక్యం అనేది ఒక ఖడ్గముగా, ఒక సుత్తగా మనుషుల జీవితంలోకి వస్తున్నప్పుడు పెడచవ పెడుతూ అనేక మంది దేవుని యొక్క వాక్యాన్ని పక్కన పెట్టి వాళ్ళకు ఏవైతే ఆశీర్వాదకరంగా ఉన్నాయో, ఏవైతే లాభకరంగా ఉన్నాయో వాటిని అంగీకరిస్తూ తమ జీవితాలను ఇష్టానుసారంగా జీవిస్తా ఉన్నారు. కాబట్టి అందుకంటా ఉన్నాడు, ఏమంటా ఉన్నాడంటే ఆయన జనములను కొట్టుటకు ఆయన నోటు నుండి వాడి గల ఖడ్గము బయలువెలుచా ఉన్నదని దేవుని యొక్క వాక్యములో చూస్తా ఉన్నాము. అది ఇనుప దండతో వారిని ఏలును, సర్వాధికారైన దేవుడు ఉగ్రత తీక్షణముగా. దేవుని కోపం ఎట్టొస్తుంది అంటే చాలా మంది అంటే దేవుడు కోపపడలే, దేవుడు కోపపడితే నీ గతి అదో గతి. ఇక్కడ దిక్కులు చూడవా, అక్కడ ఇంటో నన్ను చూడండి. మన బుద్ధులు మారు. నిన్నేంది అమ్మగారు ఇట్ట చెప్పింది, ఈ రోజు ఏంది ఇలా చెప్తుంది అనవాక. హల్లెలూయా. నా మాటలు కావి, హల్లెలూయా, ప్రభు మాటలు వింటారు. దిక్కులు చూసేది పని చేయండి. హల్లెలూయా. ఎవరు వచ్చిండ్రో, ఎవరు కూర్చుంటుండ్రో వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. మీ మాటలు దేవుని యొక్క వాక్యం డిస్టర్బ్ చేయని పోవాకండి. హల్లెలూయా. ప్రేమనేటువంటి దేవుని యొక్క బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో అయినటువంటి దేవుని యొక్క ఉగ్రత తీక్షణముగా భూమి మీదకి రాబోతున్నట్టుగా మనం చూస్తాం. ఎందుకు దేవుని యొక్క ఉగ్రత తీక్షణంగా రాబో? లోకంలో పాపం ఎక్కువైనది. నిజంగా అనేక మంది అవిధేయులుగా మారిపోతా ఉన్నారు. దేవుని యొక్క మాటలు నిర్లక్ష్యము చేస్తా ఉన్నారు. అనేక స్థలాలు జరుగుతా ఉన్నాయి, చూస్తున్నాము, టీవీలలో వింటున్నాము, ఫేస్బుక్ లో. కానీ ఏమైతుంది? జీవితాలు మారట్లే, బతుకులు మారట్లే, పరిస్థితులు మారట్లే, మార్గాలు మారట్లే, మన నడతలు మారట్లే, మన బుద్ధులు మారట్లే, మన క్రియలు మారట్లే. అందుకే ప్రబంధమున్నాడు, కోపముతో దేవుడు భూమిని పతనపరచటానికి ఆయన సంసిద్ధపడతా ఉన్నాడు. ఒక పక్క పడుస్తూ వస్తా ఉన్నాడు. హల్లెలూయా. ప్రభు దగ్గర నేను ప్రార్థించాను, ఆయన నీ అంతము ఏ రీతిగా ఉంది అంటే ప్రభు చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? బిడ్డా, మెల్లగా కొడతా మరలా వదిలిపెడతా, మెల్లగా కొడతా మరలా. చెప్పాలా? ఏం చేస్తా? హల్లెలూయా. బెత్తముతో ప్రతి ప్రజలను మెల్లగా కొడతా మరలా వదిలిపెడతా, మెల్లగా కొడతా మరలా వదిలిపెడతా. సరిపడతారు. ముమ్మారు గద్దించినను లోబడిన వారు హఠాత్తుగా. ప్రేమనేటువంటి దేవుని బిడ్డారా, అక్కడ ఆయన అంటా ఉన్నాడు అదే వాక్యములో మనం గమనించిన ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనములో ఒకసారి మనం చూస్తున్నప్పుడు, నేను ఎక్కడ ఆగమంటే అక్కడ ఆగాల. చదువు 19:17. మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచిండట చూచి తిని అతడు గొప్ప శబ్దముతో ఆర్భటించి రండి రాజుల మాంసమును సహస్రాధిపతుల మాంసమును బలిష్ఠుల మాంసమును గుర్రముల మీద కూర్చున్న వారి మాంసమును, స్వతంత్రులదేమి దాసులదేమి కొద్దివారిదేమి గొప్పవారిదేమి అందరి యొక్క మాంసమును తినటానికి దేవుని గొప్ప విందుకు దేవుని గొప్ప విందు ఉంది. మీకు తెలుసా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక దేవదూత, ఈ సంఘ దేవుడు ఒక దేవదూతకు ఆజ్ఞాపించినప్పుడు అని చెప్తావు. ఏమని? ఇదిగో రండి అని చెప్పావు. ఎవరిని కేకేసి పిలిచమంటా ఉన్నాడు? ఎవరి మాంసం తినటానికి? బతికున్న మనిషి ప్రాణానికి. హల్లెలూయా. గుడికి వచ్చి బల తీసుకుంటా ఉంటారు. దాసులేమి ఎవరిని? కొడుకులు ఎక్కువగా బిడ్డ గురించి చిన్నప్పుడు బిడ్డ
కొట్టే అలవాట్లు మనం కొన్ని